నెక్స్ట్ మనము ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో కాంగ్రెస్లోకి ఇంకా చేరికలనే కొనసాగుతూనే ఉన్నాయి. అయితే నిన్న జైనత్ మండలం కాన్పమేడిగూడలో చేరికల సభ జరగగా దీనికి కేఎస్ఆర్ ముఖ్య అతిథిగా హాజరైతే చాలా మంది కూడా కాంగ్రెస్ శ్రేణులు దీంట్లో చేరినట్లు తెలుస్తోంది. సో దాదాపు బీఆర్ఎస్ నుండి భారీగా చేరికలు జరిగాయి. అయితే ఎన్నికలు ఏమైనా కానీ ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా అక్కడ కేఎస్ఆర్తో మేము పనిచేస్తామని అయితే కార్యకర్తలు చెప్తున్నారు. దీని మీద పుట్టే అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ చేస్తారు. సత్యనారాయణ చెప్పండి. గుడ్ ఈవినింగ్ వరుణ్. అయితే పార్లమెంట్ ఎన్నికలు ఇక దగ్గరకు వస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ ఒక రెండు పార్టీల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా జరిగిపోయింది. రేపో మాపో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక కూడా ఇక్కడ జరగబోతోంది. అయితే ఇప్పుడు వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికలే కావచ్చు, లేదా ఆ తర్వాత వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైనా సరే, ఎన్నికలు ఎలాంటి ఎన్నికలు ముందుకు వచ్చినా సరే, ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి అనేటటువంటి ఒక లక్ష్యంతో ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అయితే ముందుకు వెళ్తున్నారు, ముందుకు దూసుకుపోతున్నారు. ఆయన సమక్షంలో అయితే ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలోని పలు గ్రామాలు, మండలాలు, అలాగే పట్టణంలోని అనేక కాలనీల నుంచి ప్రతిరోజు ఆయన ఆదిలాబాద్ లో ఎప్పుడున్నప్పుడు కూడా ప్రతిరోజు ఆయన క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఎప్పుడు కూడా కార్యకర్తలు, అభిమానులతో చాలా సందడిగా కనిపించడం జరుగుతోంది. అదే విధంగా ఈ రోజు కూడా జైనత్ మండలం కాన్పమేడిగూడ అనేటువంటి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఒక చేరికల సభకి కంది శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా అక్కడికి హాజరు కావడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు, ఆ తర్వాత గ్రామస్తులందరూ కూడా తప్పు చప్పులు, బాణసంచా పేలుస్తూ, పూలు చల్లుతూ ఆయనకు ఘన స్వాగతం పలికినటువంటి సందర్భం అక్కడ నెలకొంది. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే చేరికల సభ ఉందో ఆ చేరికల సభలో దాదాపుగా అక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ రాములతో పాటు మిగతా క్యాడర్ అంతా కూడా ఏదైతే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి బీఆర్ఎస్ క్యాడర్ ఏదైతే ద్వితీయ శ్రేణి క్యాడర్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, పార్టీ అభిమానులు, బీఆర్ఎస్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. అయితే కంది శ్రీనివాసరెడ్డి వాళ్ళందరికీ కూడా పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఆ తర్వాత ఇక ముందు వచ్చినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, సమీపంలో ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను, పార్టీలో గెలుపు కోసం, పార్టీ అభ్యర్థి విజయం కోసం ఎలా కష్టపడి పనిచేయాలి, కార్యకర్తలంతా సంఘటితంగా కలిసికట్టుగా ఎలా శ్రమించాలి, ఆ తర్వాత ఎన్నికల్ని ఎలా ఎదుర్కోవాలి, ప్రధానంగా ఎన్నటువంటి మూడు అంటే అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంకా ప్రకటించినప్పటికీ కూడా అభ్యర్థి ఎవరైనా సరే గెలుపు ముఖ్యం, గెలుపు ఖచ్చితం అనేటటువంటి లక్ష్యంగా ముందుకు సాగాలి అనేటటువంటి దిశలో ఆయన ప్రసంగం సాగింది. అయితే ఇదొకటే కాదు, ఎప్పుడు కూడా కంది శ్రీనివాసరెడ్డి తను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారని చెప్పేసి ఆల్రెడీ రాష్ట్ర హైకమాండ్ నుంచి ఆయనకి ప్రశంసలు కూడా అందినటువంటి సందర్భం మనకు కనబడుతోంది. దానికి సూచనగానే ఆయన కూడా నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని కూడా చుట్టొస్తున్నారు, గ్రామాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నారు. అలాగే గ్రామాల్లో చేరికల్ని ప్రోత్సహిస్తూ ఆ పార్లమెంట్ అభ్యర్థి విజయం కోసం తను ఒక సైనికుల లెక్క కష్టపడి పనిచేస్తున్నారు. అలాగే అదే విషయాన్ని కార్యకర్తలతో కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రతి బూత్ లెవెల్లో కూడా ఏవైతే ఆదిలాబాద్ అసెంబ్లీ సంబంధించి ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆదిలాబాద్ అసెంబ్లీ అయితే ఉందో దానికి సంబంధించిన బూత్ లెవెల్లో కూడా కార్యకర్తలందరూ కూడా క్రియాశీలకంగా పనిచేసినప్పుడే ఏ పార్టీ అయినా విజయం సాధిస్తుందని చెప్పేసి ఆయన కార్యకర్తలకైతే పిలుపునిచ్చారు. కాబట్టి ప్రతి గ్రామ, మండల, బూత్ స్థాయిలో కూడా ఆ పార్టీ బలోపేతం కావాల్సినటువంటి అవసరం ఉందని, అలాగే పార్టీ నుంచి ఎవరైతే ఇతర పార్టీలకు వెళ్ళిన వారు కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని, తద్వారా ఆ పార్టీ అభ్యర్థి విజయం చాలా సులువవుతున్నట్టుగా ఆయన ప్రసంగం సాగింది. అలాగే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి గ్యారంటీ హామీలు ఏవైతే ప్రజా సంక్షేమం కోసం మంచి ప్రజాపాలన సాగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాలి, అలాగే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ముందుకు తీసుకెళ్లాలి, మరో 20 ఏళ్ల పాటు కూడా ఇదే ప్రభుత్వం ఉండేటట్టుగా ప్రజలు ఓట్లతో దీవించాలి. అలాగే రాగల పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ వైపే చూసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అఖండ విజయంతో గెలిపించాలి. అలాగే భారీ మెజార్టీని ఇక్కడ ఆదిలాబాద్ అసెంబ్లీ నుంచే భారీ మెజార్టీ రావాలనేటువంటి నేపథ్యంలో
ఆయన కార్యకర్తలకు అలాగే శ్రేణులకు అలాగే ప్రజలకు చెప్పడం జరిగింది. కార్యకర్తలకు దిశానిర్దేశించారు. అలాగే ప్రజలకేమో ఓట్లు వేయమని చెప్పేసి కోరడం జరిగింది. అయితే ప్రధానంగా ఇప్పటికే ఆ ప్రభుత్వం చేసినటువంటి తమ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి గ్యారంటీ హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూలంకషంగా ప్రతి ఒక్కటి కూడా ప్రజల వద్దకు ప్రతి విషయం కూడా చేరవేయాలని, అలాగే ఇప్పటికీ అమలైనటువంటివి తర్వాత అమలు కాబోయేటటువంటివి అంటే ప్రధానంగా పేదలకు ఏవైతే సంక్షేమ పథకాలు అందుతున్నాయో ప్రతి సంక్షేమ పథకం పేదల వరకు చేరేలా కూడా ప్రతి కార్యకర్త కూడా దానికి కంకణ బద్దులై పనిచేయాలని చెప్పేసి ఆయన పిలుపునిచ్చారు. అలాగే ప్రతి పథకాన్ని కూడా పూర్తిగా ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసే విధంగా ప్రజల్ని చైతన్యవంతం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి అయితే నేతలకు పిలుపునిచ్చారు. అలా అక్కడ ఉన్నటువంటి ఒక గ్రామంలో దాదాపుగా ఒక 100 నుంచి 200 మంది వరకు కూడా అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి ఒక గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కార్యకర్తలందరూ కూడా బీఆర్ఎస్ నుంచి పార్టీలో చేరారు. ఆ తర్వాత మిగతా ఎవరైతే కాంగ్రెస్ శ్రేణులు ఆదిలాబాద్ సంబంధించి ఉన్నారో కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వమే తమకు శ్రీరామ రక్ష అనేటటువంటి యొక్క నేపథ్యంలో ఆయన వెంట నడుస్తున్నారు. ఆ తర్వాత ఇదొకటే కాదు, వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ కాకుండా ఇంకా సత్యనారాయణ అయితే ఒక రకంగా చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా ఆదిలాబాద్ టికెట్ అయితే కైవసం కాంగ్రెస్ చేసుకోవాలని అయితే చూస్తుంది. సో ఈ నేపథ్యంలో చేరికలు కూడా భారీగా జరుగుతున్నాయి. సో ఎలాంటి వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలు, నేతలు, ఇన్ఛార్జీలు సీతక్క కానీ కేసీఆర్ కానీ వీళ్ళందరూ ముందుకెళ్తున్నారు? ఎప్పుడైతే జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క ఆదేశాలతో ఇదంతా జరుగుతోంది. సీతక్క ఎప్పుడైతే జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా వచ్చిన తర్వాత ఆమె ఆదేశాలు ఆమె నేతృత్వంలోనే కంది శ్రీనివాసరెడ్డి అయితే చాలా ఉత్సాహంగా వేగంగా ప్రజల ముందుకు వెళ్తున్నారు. పార్టీలో బలంగా చేరికలు చేర్పిస్తున్నారు. లక్ష్యం ఒకటే వీళ్ళది, ఏదైతే అభ్యర్థి ఎవరైనా సరే ఖచ్చితంగా బీజేపీని అంటే ఇక్కడ ప్రధానంగా పోటీ అనేటటువంటిది ఇక్కడ పార్లమెంటు ఎన్నికల విషయానికి వస్తే ఆదిలాబాద్ కు సంబంధించి బీజేపీ కాంగ్రెస్ ల మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలి, అలాగే ఓటర్లకు ఎలా దిశానిర్దేశం చేయాలి, ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలి, మన పథకాలు అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 6 గ్యారంటీ హామీల పథకాలతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఆ పథకాల పేరు చెప్పి ఆ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లి తిరిగి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేసేటట్టుగా చేయాలని చెప్పేసి నేతలు కార్యకర్తలకు సూచిస్తున్నారు. అదేవిధంగా ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క కూడా అదే విధమైనటువంటి దిశానిర్దేశంతో కంది శ్రీనివాసరెడ్డి ముందుకెళ్తున్నారు. అదే విధంగా అంటే వాళ్ళ లక్ష్యం చేరువయ్యే దిశగా అంటే ఆల్రెడీ ఇప్పటికే ఇక రేపు మాపు అభ్యర్థి ప్రకటన కూడా త్వరలో వెలువడేటటువంటి అవకాశం ఉంది. అయితే అభ్యర్థి ఇక్కడ ఆత్రం సుగుణక కావచ్చు లేదా మరెవరు అభ్యర్థి ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా వీళ్ళంతా ఒకటే సిద్ధమై ఉన్నారు. ఖచ్చితంగా ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంపై ఆదిలాబాద్ పార్లమెంటు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలి, ఇదే ధీమాతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. అలాగే ఎప్పుడైతే మేడిగూడ కాన్ప మేడిగూడలో సమాచారం అక్కడ కార్యక్రమం ముగిసిందో వెంటనే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆదిలాబాద్ ప్రజాసేవ భవన్ లో చేరికల సభ మొదలైంది. అలాగే అంటే కంది శ్రీనివాసరెడ్డి రాక కోసం ఇక్కడ ఉన్నటువంటి ఒక గిమ్మ చేనేత మండలం గిమ్మ గ్రామం నుంచి ప్రజలైతే చాలా ఎక్కువగా వచ్చి ఇక్కడ ఆయన కోసం వేచి చూశారు. దాదాపు 100ల సంఖ్యలో వచ్చినటువంటి ఒక గిమ్మ గ్రామస్తులందరూ కూడా కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవ భవన్ లో చేరికల కార్యక్రమంలో తిరిగి ఆయన ద్వారా కండువాలు కప్పుకున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఇలా అంటే రోజు రోజుకు దాదాపు 2-3 సభల్లో ఆయన ప్రతి చోట కూడా చేరికల్ని ప్రోత్సహిస్తూ అంటే ప్రధానంగా ఆయన లక్ష్యం ఉద్దేశం ఒకటే, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే భారీ ఎత్తున పార్టీలోకి చేరికలు జరగాలి, అప్పుడే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. దాదాపు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో ఖచ్చితంగా భారీ మెజార్టీతోని ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని గెలవాలనేటటువంటి లక్ష్యం ఏదైతే మనసులో ఉందో అది నెరవేరాలంటే ఖచ్చితంగా పార్టీ బలోపేతం కృషి చేయాలి. అయితే ఎప్పుడైతే పార్టీలోకి భారీగా చేరికలు చేరుతాయో అప్పుడే పార్టీ బలోపేతం అవుతుందనే ఒక దృష్ట్యా ఈ యొక్క చేరికలైతే ప్రోత్సహిస్తూ ఇటు మండలాల్లో అలాగే ఇటు ప్రజాసేవ భవన్ లో కూడా చేరికల్ని కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో ప్రోత్సహిస్తున్నారు వరుణ్.